హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే అందరినీ కాల్చుకు తింటున్నారంట అనే సమాధానం వినపడుతోంది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 100 రోజులైంది. అధికారంలోకి వచ్చింది లగాయెత్తు. గతంలో తన అక్రమాలపైన, తన 100 మాగాదులో పచ్చ పార్టీ సహచర నేతల అవినీతి కుంభకోణాలపైన నికార్సుగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధించుకు తినడమే అజెండాగా పాలన సాగించారు చంద్రబాబు. పుత్రరత్నం లోకేష్ చేతిలోని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడా ఎన్నడూ ప్రభుత్వ ఉన్నతాధికారులపై అమలు చేయని తుగ్లక్ విధానాలను తెరపైకి తెచ్చి వేధిస్తున్నారు చంద్రబాబు. 2014 నుండి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ సహచరులు, బంధుమిత్రులు ఆకాశమే హద్దుగా అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలారు. అమరావతి భూకుంభకోణం ఒక్కటి చాలు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నిర్ధారించడానికి. వీటితో పాటు పలువురు టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల స్కామ్లపైన 2019 తరువాత అధికారులు దర్యాప్తులు చేశారు. తమ అవినీతిని వెలుగులోకి తెచ్చిన ఐఏఎస్ అధికారులపైన, తమపై నిక్కచ్చిగా దర్యాప్తులు చేసిన ఐపీఎస్ అధికారులపైన అప్పట్లోనే కక్ష కట్టేశారు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్. లోకేష్ అయితే తమ అక్రమాలను బట్టబయలు చేసిన అధికారుల పేర్లను ఓ ఎర్ర బుక్ లో రాసుకుని ఎన్నికల ప్రచారంలో ఆ రెడ్ బుక్ ని చూపిస్తూ, మేం అధికారంలోకి వస్తే రెడ్ బుక్ లో పేర్లున్న ప్రతి ఒక్కరిని కాల్చుకు తింటామని బహిరంగంగానే హెచ్చరించారు. అధికారులతో పాటు టీడీపీ వికృత రాజకీయాలను ఎండగట్టిన మేధావులు, రాజకీయ ప్రత్యర్థుల పేర్లను రెడ్ బుక్ లో ఎంటర్ చేశారు లోకేష్. అధికారంలోకి రాగానే ఆ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతున్నారు లోకేష్. అందులో తాము పేర్లు రాసుకున్న అధికారులను వేధించడం మొదలుపెట్టారు. తమకు నచ్చని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఆ అధికారులే లక్ష్యంగా తమ అనుకూల మీడియాలో వికృత కథనాలు ప్రచురించి వైరల్ చేశారు. ఆ కథనాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటోన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. మొదటి దశలో మొత్తం 16 మంది ఉన్నతాధికారులపై రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం యాక్షన్ తీసుకున్నారు. వారికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా చేశారు. ఒక నటిని వేధించారంటూ ఏకంగా 2 సీనియర్ ఐపీఎస్ అధికారులపై విష ప్రచారం చేశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు ఏంటి, వాస్తవాలేంటో బయటకు రాకుండానే ఆ పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తూ వెంటాడి వేధిస్తున్న తీరు, వారి మర్యాదలను మంటగలుపుతున్న తీరు చూసిన తరువాత ఒక్క పోలీసైనా అక్కడ పని చేయగలుగుతాడా అని మాజీ ఐపీఎస్లు నిలదీస్తున్నారు. కొందరు ఐపీఎస్లను డీజీపీ ఆఫీసులో రోజు సంతకాలు చేసిపోవాలని ఆదేశించారు. ఇంతటి అమానుషమైన విధానం ఇంతవరకు దేశ చరిత్రలోనే ఎక్కడా చూడలేదంటున్నారు పోలీస్ అధికారులు. తమ అక్రమాలకు కొమ్ము కాసే ఈనాడు పత్రిక యాజమాన్యానికి చెందిన మార్గదర్శి కుంభకోణాలపై దర్యాప్తు చేశారని, రామోజీ అక్రమాలు బట్టబయలు చేశారన్న ఆక్రోశంతో సీనియర్ సిఐడి అధికారిని వేధిస్తున్నారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు, సుప్రీంకోర్టు సైతం రామోజీకి చెందిన మార్గదర్శి అక్రమాల నిగ్గు తేల్చాలని ఆదేశిస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మార్గదర్శిపై సిఐడి పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నారు చంద్రబాబు. మార్గదర్శికి చెందిన 1000 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేయాలని సిఐడి తాకీదులిస్తే మార్గదర్శి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జప్తుకు న్యాయస్థానం అంగీకరించకపోవడంతో సిఐడి హైకోర్టులో అప్పీల్ చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ సిఐడి చేత ఆ అప్పీల్ను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆదేశించారు. ఆ విధంగా అక్రమార్కుల కొమ్ము కాశారు. మొత్తం మీద ఏపీలో చంద్రబాబు నాయుడి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారులను వేధించుకు తింటోంది.